ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలు సార్ నమస్కారం సార్. కమలాకర్ గారిని మేము షూట్ చేయలేదు సార్. అసలు ఆ రోజు మేము ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద బయటికి వెళ్ళొస్తుంటే మన వాళ్ళు కాల్ చేశారు. చెప్పు కిరణ్. మేడం అది మేడం ఏమైంది కిరణ్? కమలాకర్ గారు కనిపించట్లేదు మేడం. వాట్? ఏమంటున్నావు కిరణ్? నేను అప్పటి వరకు కమలాకర్ గారి దగ్గరే ఉన్నాను మేడం. అప్పుడే నేను కూడా నీ సుపీరియర్నే. నువ్వు కాఫీ తెచ్చే వరకు మీ గెస్ట్ నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు. షట్. మేమిప్పుడే వస్తున్నాం. మాకు షట్. కెడి, కమలాకర్ గారు కనిపించట్లేదంట. బాబాయ్ బాబాయ్ డెఫినెట్ గా ఇదంతా త్రిపాఠి పనే అయి ఉంటుంది కేడి. ఆ విషయం తెలిసాక ఆయన్ని వెతుక్కుంటూ వెళ్తుంటే ఒక చోట రివాల్వర్ పేలిన సౌండ్ వచ్చింది. కేడి, బుల్లెట్ సౌండ్. గన్ పేలిన సౌండ్ వచ్చింది. అవును. కుంపదీసి బాబాయ్ని ఎన్కౌంటర్ చేసుంటారా? అలాంటిదేం అయి ఉండదు. నువ్వు కంగారు పడకు. ముందా పక్షులు ఎగిరిన క్వారీ వైపు పోనివ్వు. కెడి, అటువైపు చూద్దాం పద. కిడి, అక్కడ చూద్దాం పజ్జడి. కిడి, బాబాయ్ మావయ్య. ఓ గాడ్ షిట్. బాబాయ్ కేదార్, కేదార్, ప్లీజ్ కంట్రోల్. బాబాయ్ 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 లే బాబాయ్. బాబాయ్ హార్ట్ బీట్ ఉంది. జడి అంబులెన్స్. అప్పుడే ఆయన కొన ఊపిరితో ఉన్నట్టు కేడి గుర్తించాడు సార్. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాం. డాక్టర్ గారు, అతనికి గుండెకు కొంచెం దూరంగా బుల్లెట్ తగలడం వల్ల ప్రాణానికి ప్రమాదం తప్పింది. సమయానికి వీళ్ళిద్దరూ హాస్పిటల్కి తీసుకురావడంతో సేవ్ చేయగలిగాం. ఇప్పటికైనా అర్థమైందా సార్ జేడీకేడీ అంటే ఏంటో? పోలీస్ డిపార్ట్మెంట్ సార్. ప్రతి విషయం డీటెయిల్గా తెలుసుకున్నాకే యాక్షన్ తీసుకుంటాం సార్. ఒక హోమ్ మినిస్టర్ పదవిలో ఉన్న మీరు ఇలా తొందరపడితే ఎలా సార్? జేడీకేడీ గుడ్ జాబ్. ప్రతిపక్షాల ఒత్తిడి, మీడియా ప్రశ్నలతో కొంచెం కోపంగా రియాక్ట్ అయ్యాను. సారీ. సుధాకర్ గారు, దేవుడి దయ వల్ల మీ తమ్ముడు సేఫ్గానే ఉన్నారు.
చాలా సంతోషం. త్వరలోనే ఇంటికొచ్చి కలుస్తాను. వస్తాను. మంచిది సార్. ఓకే సార్. అసలు ఏం జరిగింది సార్? అరెస్ట్ అన్నారు, ఎన్కౌంటర్ అన్నారు. మా బాబాయ్ని ఇబ్బంది పెట్టకండి. వాస్తవాలు తెలుసుకోకుండా ఏదంటే అది మాట్లాడారు. పోలీసులను కూడా చూడకుండా కాలర్ పట్టుకున్నారు. మా తప్పు ఏం లేకపోయినా మమ్మల్ని చంపేయాలి అన్నారు. తీవ్రవాదుల్ని చూసినట్టు చూశారు. అసలు మిమ్మల్ని సెల్లోంచి జేడీకేడీలు బయటికి తీసుకెళ్లారా? తప్పు మీరు చేస్తే మాటలు మేం పడాల్సి వచ్చింది. జేడీ, సార్, ఇంత జరిగిన తర్వాత ఇతన్ని మన కస్టడీలో ఉంచుకోవడం మంచిది కాదు. ఇంటికి పంపించేయండి. ఓకే సార్. కానీ విచారణకి సహకరిస్తూ ఉండాలి. కౌశికి గారు, కనీసం బాడీనైనా అప్పగించమని అడిగారు. మీ బాబాయ్నే అప్పగిస్తున్నాం. తీసుకెళ్ళండి. జరిగిన రాద్ధాంతం వెనక ఎవరున్నారో, ఎందుకు ఇలా చేశారో తొందరలోనే వాళ్ళ సంగతి చూస్తాం. వాళ్ళ లెక్కలన్నీ తేలుస్తాం. తమ్ముడు. పదండి బాబాయ్. ఇదంతా త్రిపాఠి పని అయి ఉంటుంది కేడి. కానీ మన మీదున్న కోపంతో ఒక మనిషిని చంపేంత నీచుడైతే కాదు. అయితే ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వల్లైనా ఇలా చేసుంటాడేమో జేడీ. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరో త్వరలోనే పట్టుకోవాలి కేడి. జై హింద్ సార్. ఓకే. రండి బాబాయ్, మెల్లిగా కూర్చోండి. మెల్లగా. ఇప్పుడు ఎలా ఉంది మరిది గారు? పర్లేదు వదినా. ఆ దేవుడే ఏదో మనిషి రూపంలో వచ్చి నిన్ను ఆసుపత్రిలో చేర్పించుండాడు. అంతా ఏడుకొండల వాడి దయా. అసలు ఆ జేడీకేడీలు నిన్నెందుకు ఎన్కౌంటర్ చేయాలనుకున్నారు తమ్ముడు? అసలు నువ్వు స్టేషన్ నుంచి బయటికి ఎందుకు వచ్చావు? ఆ కేడీజేడీలు నన్ను ఎన్కౌంటర్ చేసే ప్లాన్లో ఉన్నారని పోలీస్ ఆఫీసర్ త్రిపాఠి గారు చెప్పారు. బహుశా మనకి హోమ్ మినిస్టర్తో పరిచయం ఉండడం వల్ల నాకు సాయం చేద్దాం అనుకున్నారో ఏమో. ఆయనే సెల్ ఓపెన్ చేసి నన్ను వెళ్ళిపోమని చెప్పారు. నేను బయటికి రాగానే ఆ కేడీజేడీ మనుషులు నా మొహానికి ముసుగు వేసి నన్ను జీప్లో తీసుకుని వెళ్ళిపోయి షూట్ చేశారన్నయ్య. ఆ తర్వాత స్పృహలోకి వచ్చేసరికి హాస్పిటల్లో ఉన్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.